ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అయితే మాటల్లో చెప్పడం కాదు, నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతను తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. 1,00,000 కోట్లు ఉండేవాడికి ఇంకొక 10,000 కోట్లు వస్తే 1,10,000 కోట్లు అవుతుంది. 1 కోటి రూపాయలు ఉండేవాడికి ఇంకొక 1 కోటి రూపాయలు సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్కరే పైకి వస్తే కాదు, మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే, శక్తి ఉండేవాడు ఒక 10 కుటుంబాలని, ఇంకా శక్తి ఉంటే 100 కుటుంబాలని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజల్ని ఆస్తిగా మనం చూడాలి. ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి,